హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. అందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ రెసిపీ చూపిస్తున్నాను. మీ ఇంట్లో కూడా అందరికీ చేసి పెట్టి చూడండి. అందరూ చాలా బాగుంది అని అంటారు. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి మంచిగా వేగాలి. వేగిన తర్వాత అందులోనే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా మంచిగా పల్లీలను ఫ్రై చేసుకుందాం. పల్లీలు వేగాయో లేదో చూద్దాం. వేగాయి. ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి మంచిగా కడిగి మంచిగా వాటిని కట్ చేసి వేసుకోండి. వీటిని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయడం వలన మాకు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. వీటన్నిటిని మంచిగా కలపాలి. మొత్తం అన్నీ చక్కగా వేగాయో లేదో ఒకసారి చూద్దాము. మంచిగా మీడియం ఫ్లేమ్లోనైనా సిమ్లోనైనా పెట్టుకొని మీరు మాడిపోకుండా మంచిగా చూసుకొని వీటన్నిటి వేయించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోనే ఎల్లిపాయ పొట్టు తీసుకొని దంచుకొని వేసుకుందాము. ఇది కూడా మంచిగా వేగాలి. వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుదాము. ఇలా కలపాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. కొలతలతో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. అందరూ చూసి ఎలా ఉందో ట్రై చేయండి. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. నేను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను. మీరు కూడా సేమ్ ఇలాగే చేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చేసి పెట్టండి. బాగుందని అంటారు. మందపాటి బాండి మాత్రం వాడాలి ఫ్రెండ్స్. చూడండి, కొలతలతో చూపిస్తున్నాను. ఈ గ్లాస్ 1.5 రవ్వ వేసుకోవాలి. 1.5 రవ్వ వేసుకొని, ఇది సన్నం రవ్వ, దీన్ని సూజీ రవ్వ అంటారు. సన్నం సూజీ రవ్వ 1.5 గ్లాస్ వేసుకొని మంచిగా కలపాలి. మంచిగా అంతా పోపు, పల్లీలు, ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎల్లిపాయ అన్నీ, కరివేపాకు ఇవన్నీ కలిసేలాగా మంచిగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా మంచిగా వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఓకే, మనకు పర్ఫెక్ట్గా వేగింది. ఇదే ఏ కొలతతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కొలతలతో 1.5 కంటే ఇంకొంచెం తక్కువ, 1.5 అనుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే ఈ ఓమా ఎందుకు ఇస్తున్నాను అంటే చిన్నపిల్లలు, అన్నం తినని వాళ్ళు, ఆకలి పెరుగుదలకి మంచి ఉంటుంది. మీరు కూడా ఇంట్లో పిల్లలు ఉంటే ఈ ఓమా వేయండి. ఓమ వేయడం వలన ఆకలి అనేది పెరుగుతుంది పిల్లలకి. బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ఈ ఓమని వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎసరు వచ్చినాక నీళ్ళు మసాలా కాగిన తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వ ఏదైతే ఉందో ఈ మిశ్రమాన్ని మొత్తం ఉండలేమీ లేకుండా మంచిగా సమానంగా మంచిగా ఈక్వల్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టి కలుపుకోండి. మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఈ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతో చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. స్టవ్ని ఎక్కువ హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోకండి. మీరు చూసుకొని చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మందపాటి గిన్నె ఉంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా చేసుకొని తిని నాకు ఎలా ఉందో చెప్తారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొడి ఆడుతుంది, మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ని క్లిక్ చేయండి. తద్వారా మీ సపోర్ట్ మాకు అందుతుంది. మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తున్నారు ఇక్కడ బాగుందని.